ఓ ఐఏఎస్ అధికారి నేలపై కూర్చోవడమేంటి? సరే, కూర్చుంటే కూర్చున్నాడు కాని సామాన్యుడితో కబుర్లేంటి చీప్గా? ఓకే, కబుర్లు పెడితే పెట్టాడు, ఆ పకపకా నవ్వడమేంటి అంటూ ఇలా చాలా మంది సాటి మనిషిని మనిషిలా కూడా చూడని మనిషి విలువ తెలియని ఆఫీసర్లు అనుకునే మాట ఇది. కాని ఓ నిజమైన నాయకుడైన ప్రభుత్వ ఉద్యోగి అయినా ఎవ్వరైనా ఏ అధికారి అయినా సరే ఒక సామాన్యుడితో ఒక గంట గడిపితే తెలుస్తోంది వాళ్ల బ్రతుకులు ఎంత దారుణంగా ఉన్నాయో, వాళ్ళు ఎలా బతుకుతున్నారో అని. ఏసీ రూంలో ఉంటూ ఏసీ కారులో తిరిగిన వానికి ఏం తెలుసు మట్టిలో బతుకుతూ ప్రజలు పడుతున్న సమస్యలు? ఇలా బయటకొచ్చి కారు దిగి కలిస్తేనే కదా తెలిసేది. ఇక స్టోరీలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, మా వీడియోస్ ఫస్ట్ టైం చూసేవారు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో రియల్ లైఫ్ స్టోరీస్ కోసం కార్డ్స్ లో ఇచ్చిన ప్లేలిస్ట్ ని చెక్ చేయండి. ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియోలో మీరు చూస్తున్న వ్యక్తి పేరు రమేష్ గోలప్, ఐఏఎస్ అధికారి. కారులో వెళ్తున్న రమేష్ గోలప్ అనుకోకుండా ఓ ఊరి సమీపంలో రోడ్డు పక్కన బీడీ కాల్చుతూ చెట్టు కింద కూర్చున్న ఓ పెద్దాయనను చూసి కారాపించి దిగాడు. డ్రైవర్ మరియు ఆ కారులో ఉన్న మిగతా అధికారులంతా షాక్ అయ్యారు. ఆ పెద్దాయన అప్పటిదాకా తన పొలంలో పనులు చేసి ఒళ్లంతా మట్టితో మాసిపోయిన బట్టలతో చల్లగాలికి దర్జాగా బీడీ కాల్చుతూ తన పొలానికేసి చూస్తున్నాడు. రమేష్ గోలప్ కారు దిగి ఆ పెద్దాయన దగ్గరికెళ్లి 2 చేతులెత్తి దండం పెట్టి నేలపైన కూర్చొని మాట్లాడటం మొదలుపెట్టాడు. అది చూసిన అతని కారు డ్రైవర్ మరియు తన కింది అధికారులు నివ్వెరపోయారు. కారులో ఉన్న అధికారులకు ఏం అర్థం కావటం లేదు. అయితే రమేష్ గోలప్ ఆ పెద్దాయనతో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కష్టాలన్నీ తెలుసుకొని రైతు బాధలన్నీ తెలుసుకున్నాడు. ఆ సన్నివేశాలన్నీ ఒక అధికారి తన ఫోన్లో ఫోటో తీశాడు. సార్, ఎందుకలా ఆయనతో అలా కింద కూర్చొని మాట్లాడారు? మీ స్థాయి ఏంటి, ఆయన స్థాయి ఏంటి అని అడిగారు రమేష్ గోలప్ని. దాంతో రమేష్ గోలప్, ఇంతకీ అతనెవరో తెలుసా? మా గ్రామవాసి. అంతేకాదు, మనకు అన్నం పెట్టి మన కడుపు నింపే రైతు. ఈ ఒక్క కారణం చాలు కదా. అయితే అతని ముందు నేనెంత పెద్ద స్థాయిలో ఉన్నా ఆయన్ని మించి మాత్రం ఎదగలేను. వారిని కలిసినప్పుడే తెలుస్తోంది సమాజంలో ఏం జరుగుతుంది, ఎంతమంది వారి వారి హక్కులను పొందగలుగుతున్నారు అని. అలా సమాధానమిచ్చాడు రమేష్ గోలప్. అయితే రమేష్ గోలప్ సింప్లిసిటీకి, ఆయన నిజాయితీకి కారణం లేకపోలేదు. అదేంటో తెలియాలంటే ఆయన ఫ్లాష్ బ్యాక్ తెలుసుకోవాల్సిందే. మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా వార్సికి చెందిన రమేష్ గోలప్ది చాలా నిరుపేద కుటుంబం. చిన్నతనంలోనే ఎడమకాలికి పోలియో సోకింది. దీంతో ఆటపాటల్లో పాల్గొనటానికి ఇబ్బంది పడేవాడు. అయితే ఈ వైకల్యం అతని ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కొంచెం కూడా తగ్గించలేకపోయింది. చదువులో రమేష్ ఎప్పుడూ క్లాస్ ఫస్టే. తండ్రి గోరఖ్ గోలప్ సైకిల్ షాపు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే అతడి తాగుడు అలవాటు కుటుంబంపై పెను ప్రభావాన్ని చూపింది. రోజూ తాగటంతో ఆరోగ్యం దెబ్బతిని మంచాన పడ్డాడు. దీంతో రమేష్ తల్లి విమలకు పనిచేయక తప్పలేదు. మరో ఆదాయ మార్గం లేకపోవటంతో రమేష్ గోలప్ తల్లి చుట్టుపక్కల గ్రామాల్లో గాజులమ్ముతూ సంసారాన్ని నెట్టుకొచ్చేది. ఆమెకు తోడుగా చిన్నతనంలోనే రమేష్ తల్లితో కలిసి గాజులమ్మేవాడు. వార్సీ గ్రామంలో ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉండటంతో ఉన్నత విద్య కోసం బాబాయ్ దగ్గరకు వెళ్లాడు. అక్కడ కూడా మిగతా విద్యార్థుల కంటే రమేష్ ముందుండేవాడు. దానికి కారణం ఒక్కటే, తండ్రిని చూసి తనలా కాకుండా తన కుటుంబానికి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, కుటుంబాన్ని బాగా చూసుకుని ఇంకా ఈ సమాజానికి కూడా కొంచెం తనవంతు ఏదైనా ఉపయోగపడే పని చేసే స్థాయికి చేరుకోవాలి అనుకున్నాడు. 2005లో ఓ పిడుగులాంటి వార్త రమేష్ ని కుదిపేసింది. అనారోగ్యంతో తండ్రి మరణించటంతో 12వ తరగతి చదువుతున్న రమేష్ హతాశుడయ్యాడు. ఆ సమయంలో మోడల్ పరీక్షలు జరుగుతున్నాయి. తండ్రి అంత్యక్రియలకు వెళ్లేందుకు చేతిలో చిల్లి గవ్వలేదు. ఊరెళ్లేందుకు బస్ ఛార్జీ కోసం 7 రూపాయలు కావాలి. రమేష్ కు వికలాంగ బస్ పాస్ ఉంది, అయినా మరో 2 రూపాయలు కావాలి. స్నేహితుల సాయంతో అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. తండ్రి మరణం అతడిని బాగా కుంగదీసింది. అయితే తల్లి బలవంతంతో 4 రోజులకు కెమిస్ట్రీ పరీక్షకు హాజరయ్యాడు. ఆ పరీక్షల్లో రమేష్ కి 40కి 35 మార్కులు వచ్చాయి. దీంతో స్కూల్ టీచర్ అందించిన ప్రోత్సాహంతో 12వ తరగతి పరీక్షల్లో 88.5% మార్కులు సాధించాడు రమేష్ గోలప్. ఉన్నత చదువులు చదవాలని ఉన్నా అందుకు భారీ మొత్తంలో డబ్బు అవసరం కావటంతో తక్కువ ఖర్చుతో పూర్తయ్యే డిఎడ్ కోర్సులో చేరాడు. అదే సమయంలో ఓపెన్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ కంప్లీట్ చేశాడు. 2009లో ఓ స్కూల్లో టీచర్ గా జాయిన్ అయ్యాడు. ఉద్యోగం చేస్తున్నాడన్న మాటే కాని రమేష్ కి సంతృప్తి మాత్రం లభించలేదు. కాలేజీ విద్యార్థిగా ఉండగా స్టూడెంట్ యూనియన్ లీడర్ హోదాలో ఆయన చాలా సార్లు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లేవాడు. ఆ క్రమంలో తహసీల్దార్ అయితే అవినీతికి పాల్పడే అధికారుల భరతం పట్టొచ్చని నిర్ణయించుకున్నాడు. ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించాడు. తన కల నిజం చేసుకునే దిశగా 2009లో తొలి అడుగు వేశాడు రమేష్.
స్వయం సహాయక బృందం నుంచి తల్లి తీసుకున్న రుణంతో పూణే వెళ్లి యూపీఎస్సీ పరీక్షకు సిద్ధం కావడం మొదలుపెట్టాడు. తొలి ప్రయత్నంలో విఫలమయ్యాడు. అయితే మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ పరీక్షలు రాసి తహసీల్దార్ ఉద్యోగం సంపాదించాడు. కానీ పట్టు విడవలేదు. పగలనక రాత్రనక కష్టపడి చదివాడు. 2012 యూపీఎస్సీ పరీక్షలో జాతీయ స్థాయిలో 287 ర్యాంకు సాధించాడు. ఆ క్షణంలో అతడిలో చెప్పలేనంత ఆనందం. 2012 మే 4న ఐఏఎస్ అధికారిగా తన స్వగ్రామంలో అడుగుపెట్టాడు. తమ కళ్ల ముందే గాజులమ్మిన కుర్రాడు ఐఏఎస్ ఆఫీసర్గా రావటంతో గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం రమేష్ జార్ఖండ్ ఎనర్జీ డిపార్ట్మెంట్ జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో కఠినంగా వ్యవహరించే ఆయన తన బాల్యంలోని అనుభవాలను మరిచిపోలేదు. అందుకే అవినీతి అధికారులకు సింహస్వప్నంగా మారాడు. జీవితంలో ఏదైనా సాధించొచ్చు అనడానికి రమేష్ జీవితం చక్కని ఉదాహరణ. మరిన్ని ఇలాంటి రియల్ లైఫ్ మోటివేషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.